అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చింది సృష్టి టెస్ట్ బేబీ సెంటర్. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం అనేక అక్రమాలు, జుగుత్సాకరమైనటువంటి అంశాలు బయటపడినటువంటి పరిస్థితి మనకు అందరికి కూడా తెలిసిందే. పెళ్ళైన దంపతులకు సంతానం లేని సమస్యతో బాధపడుతున్న వారికి ఇది ఒక షాకింగ్ విషయంగా మనం చెప్పచ్చు. ఐవీఎఫ్ సెంటర్ అంటేనే భార్యాభర్తలు భయపడే స్థితికి చేరుకుంది. ఇలాంటి ఐవీఎఫ్ సెంటర్ల బాగోతాలను కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 381 ఐవీఎఫ్ సెంటర్ల పైన ప్రత్యేక నిఘాను డేగ కన్నును పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. 29 అంశాలపైన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఐవీఎఫ్ సెంటర్ల పైన తనిఖీలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ సమాయత్తమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. గ్రేటర్ పరిధిలో దాదాపుగా 157 మేర ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నాయి. పుట్టగొడుగులాగా కూడా పెళ్ళైన దంపతులు ఎవరైతే ఉంటారో, సంతానలేమితో ఎవరైతే బాధపడుతున్నారో వారి బలహీనతను సొమ్ము చేసుకుంటున్నటువంటి ఐవీఎఫ్ సెంటర్ల పైన భరతం పట్టడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇరవై 29 అంశాలపైన ప్రత్యేకంగా తనిఖీలను చేపట్టబోతుంది ప్రభుత్వం. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి 157 ఐవీఎఫ్ సెంటర్ల పైన దాదాపుగా 35 బృందాలు దాడులు చేయబోతా ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి పలు సెంటర్లో ఈ దాడులు ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అందున హైదరాబాద్ సంబంధించినటువంటి హైదరాబాద్ కావచ్చు, మేడ్చల్ మల్కాజిగిరి కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఈ 3 జిల్లాల పరిధిలకు సంబంధించి కూడా ఆ జిల్లా వైద్యాధికారులకు వైద్యులకు సంబంధం లేకుండా షఫ్లింగ్ చేయడం జరిగింది. అంటే రంగారెడ్డి వాళ్ళను హైదరాబాద్కి వేయడం, హైదరాబాద్కి సంబంధించినటువంటి వారిని మేడ్చల్ మల్కాజిగిరికి వేయడం, ఇలా షఫ్లింగ్ చేసి ఒక జిల్లాకి సంబంధం లేకుండా అటు వైద్యులను కావచ్చు, వైద్యుల బృందాలను, అధికారులను కూడా ప్రత్యేకంగా ఈ 157 సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా రైడ్స్ చేయబోతా ఉన్నాయి. ఇప్పటికే పలు సెంటర్లో కూడా రైడ్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలు సెంటర్స్లో కూడా పలు అంశాలను ఏదైతే గమనిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దాదాపుగా 29 అంశాలపైన ప్రత్యేకంగా తనిఖీలు బృందాలు చేయబోతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 35 బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. ఏదైతే అమ్మతనాన్ని ఆసరాగా చేసుకొని ఈ ఐవీఎఫ్ సెంటర్లు పుట్టగొడుగులాగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో పుట్టుకొస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాలని కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా మౌలిక వసతులు కావచ్చు, దాంతోపాటుగా సంతానలేమితో బాధపడుతున్నటువంటి వారికి అందిస్తున్నటువంటి ట్రీట్మెంట్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇతర అంశాలను కూడా పూర్తి స్థాయిలో కులంకషంగా అటు ఈ బృందాలు పరిశీలించనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రత్యేకంగా డేటాకు సంబంధించి ఎవరైతే సంతానలేమితో బాధపడుతున్నారో వారి పూర్తి యొక్క డేటాకు సంబంధించి కావచ్చు, ఈ అంశాలన్నిటిని కూడా చాలా కులంకషంగా కూడా పరిశీలన చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ నిర్వాహకం అనేది దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. కావున ఐవీఎఫ్ సెంటర్లకు వెళ్ళాలంటేనే తల్లిదండ్రులు బాధపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా ప్రభుత్వమే కావచ్చు, పలువురు వైద్యులు కూడా చెప్తున్నటువంటి అంశం చూస్తుంటే మాత్రం ఒక ఐవీఎఫ్ సెంటర్కి వెళ్లే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఐవీఎఫ్ సెంటర్కి సంబంధించినటువంటి పూర్వపరాలు కావచ్చు, ఇతర అంశాలను కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది కూడా వైద్యులు కావచ్చు, పలు నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఐవీఎఫ్ సెంటర్ల పైన ప్రత్యేకంగా నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 35 అధికార బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలను చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది.